వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. లక్షలాది ఓటర్లు రద్దు వివరాలు చూసేద్దాం. మరి ఇప్పుడే ఈ విషయాలు అయితే అందడం జరిగింది. మరి మీలో ఎవరైతే ఓటింగ్ సంబంధించి ఓటర్ కార్డుకి సంబంధించి వెరిఫికేషన్స్ చేసుకోకుండా ఉన్నారో మరి వారంతా కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూసేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మరి ఇప్పుడే అందిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎన్నికల సంఘం కీలక చర్యలు అయితే చేపట్టింది. ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిశీలన నిర్వహించగా సుమారు 44.71 లక్షలు అంటే దాదాపు 44 లక్షలకు పైన ఓటర్లను అయితే తొలగించేందుకు గుర్తించినట్లు తెలుస్తుంది. వీరిలో ఎక్కువ శాతం మరణించిన వాళ్ళ పేర్లు అయితే ఉన్నాయి. మరి ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన డూప్లికేట్ ఓట్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా శాశ్వతంగా వేరే ప్రాంతాలకు మారిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఇతర అర్హత లేని నమోదులు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ యొక్క వెరిఫికేషన్ ఎంతగానో ఉపయోగపడిందని ఇక ఎన్నికల సంఘం తెలిపిన ప్రకారం ఇది తుది జాబితా కాదు, ముందుగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను విడుదల చేసి అందులో పేరు తొలగింపుకు గురైన వారు లేదా ఏవైనా తప్పులు ఉన్నట్లు భావించేవారు నిర్ణీత గడువులోని అభ్యంతరాలు దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. ఈ యొక్క వ్యవధి అయితే వారు ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క గ్యాప్లో ఖచ్చితంగా ఎవరైతే ఇంకా ఓటర్లకు సంబంధించి మీ యొక్క ఓటర్ కార్డు పరిశీలించలేదో ఆ యొక్క వెరిఫికేషన్లు అయితే ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. ఇక పరిశీలన పూర్తయిన తర్వాతే తుది ఓటర్ జాబితా విడుదల చేస్తారు. ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా ఒకసారి తనిఖీ చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.